నేను చెప్పబోయే ఈ వీడియో అందరూ తప్పకుండా చేసి తప్పకుండా పాటించండి. ఈ సంవత్సరం అంతా బాగుంటుంది. డిసెంబర్ 31 సాయంత్రం వేళ ఈ దీపాన్ని ఎవరైతే వెలిగిస్తారో వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా చెప్పాలంటే ఈ నెలంతా కూడా. ఎందుకు డిసెంబర్ 31 అన్నది అని చెప్తాను మీకు వీడియోని స్కిప్ చేయకుండా. మన దీపారాధన తర్వాత డిసెంబర్ 31 సాయంత్రం వెలిగించాలి. దానికోసం ఇత్తడి దీపం ప్రమిద అనేది ఉండాలి. అయితే దాంట్లో ఇది అఖండ దీపం లాగా ఆ రోజు నైట్ అంతా కూడా వెలుగుతూ ఉండాలి. దానికోసం అఖండ దీపం వత్తి తీసుకోండి. అలాగే పచ్చకర్పూరం కావాలి, తెల్ల ఆవాలు కావాలి, కొద్దిగా బియ్యం కావాలి. తెల్ల ఆవాలు, పచ్చకర్పూరం, అఖండ వత్తి అనేది మా పూజ.comలో మీకు ఆన్లైన్లో అవైలబిలిటీలో ఉన్నాయి, కావాలంటే చూడండి. అయితే ఈ దీపములో ఆవాల నూనె కానీ వేయవచ్చు, మామూలు నూనె ఏదైనా కూడా వేయవచ్చు. ఇందులో తెల్ల ఆవాలు వేయాలి. తెల్ల ఆవాలు అనేది బృహస్పతిని అలాగే శనిదేవుని యొక్క ప్రభావితం అనమాట. దీనివల్ల ఇంట్లో ఉన్న బ్లాకేజెస్ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి. బియ్యం కొద్దిగా వేయాలి. దీని వలన మనకు శుక్రుడు బలం అనేది పెరుగుతుంది. అలాగే పచ్చకర్పూరం, ఇది లక్ష్మీ ప్రాప్తి అలాగే పాజిటివ్ అట్రాక్షన్ అనేది వస్తుంది. ఈ మూడింటిని కలిపి ఈ దీపాన్ని వీలైతే నెక్స్ట్ డే అంటే జనవరి 1 వరకు కూడా వెలుగుతూనే ఉండేలా చూసుకోండి. దీని వలన చంద్రుడు అనేది ప్రభావితం అవుతారు. తద్వారా మనకు చంద్రబలం పెరిగితే అన్నిట్లో బాగుంటుంది, ఆరోగ్యపరంగా అలాగే డబ్బు పరంగా. కాబట్టి ఇలా ప్రతి నెల కూడా పెట్టండి. ఎందుకంటే అమావాస్య వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే మనకు మూన్ అనేది కొత్తగా వస్తాడు కదా, దానికోసం. లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయడం మాత్రం